వెస్ట్ బెంగాల్ అనేది ఒక లోకల్ ఇష్యూ అనేది కాదు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ బీజేపీ గవర్నమెంట్ కూడా ఈసారి ఫుల్ ఆన్ బ్లేజింగ్ గన్స్ లాగా వెళ్ళడానికి కారణం కూడా ఏంటంటే ఇప్పుడు ఇట్ ఇస్ నో మోర్ అ లోకల్ డొమెస్టిక్ ఇష్యూ. ఇట్ ఈస్ నాట్ అ కమ్యూనిస్ట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇష్యూ అనేది కాదు. ఇప్పుడు ఎసెన్షియల్లీ ఇట్ హెస్ బికమ్ అ హాట్ బెడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్. 20 to 25% ఆఫ్ బార్డర్ బిట్వీన్ వెస్ట్ బెంగాల్, అస్సాం అండ్ బంగ్లాదేశ్లో ఫెన్సింగ్ అనేది ఇంకా జరగలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ ప్లానింగ్ దట్ ఈ బార్డర్ మొత్తం రివర్ అండ్ రవైన్ లాంటిది ఉంటుంది కాబట్టి దాన్ని సెక్యూర్ చేయడానికి అలిగేటర్స్, క్రొకడైల్స్, స్నేక్స్, వెనమస్ స్నేక్స్ని వాడి న్యాచురల్ డిటరెంట్ లాగా పెడుతున్నారు. చూసాను. మీరందరూ వచ్చి మీ లేడీస్ మా దగ్గరికి వచ్చి కొన్ని రోజులు కొన్ని రాత్రి స్పెండ్ చేస్తే మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని, మీ భర్తల్ని వదిలేస్తామన్న సందర్భంలో మీకు బయటపడుతుంది. సామా హోలీ చేసుకోవాలంటే నువ్వు ఫస్ట్ బుర్కా వేసుకోని చెప్పారట. నిజంగా హోలీ చేద్దామంటే నెతృత్వం చేయాల్సి వస్తుంది మాట్లాడింది. అని ఇన్ఫాక్ట్ చూపించింది మా ఇంటి తిరుగుతుంది వీళ్ళందరూ వేరే కమ్యూనిటీ వాళ్ళు. నమస్తే. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఓటమిని జీర్ణించుకోలేనటువంటి టీఎంసీ కార్యకర్తలు, గూండాలు యథేచ్ఛగా బీజేపీ కార్యకర్తలు, నాయకుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. బుధవారం రాత్రి సీఎం రేసులో ఉన్నటువంటి సువేందు అధికారి పిఏ పైన కాల్పులు జరిగాయి. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అతన్ని విచక్షణారహితంగా చంపేశారు. తర్వాత మరొక బీజేపీ ఎమ్మెల్యే ఇంటిపైన బాంబు దాడులు కూడా జరిగి 5 బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అసలు పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతోంది? సర్కార్ ఎవరిదైనా కూడా మా రాజ్యమే నడవాలని టీఎంసీ కోరుకుంటుందా? అసలు ఈ అల్లర్లకి, గొడవలకి కారణం ఏంటి? మాకేం సంబంధం లేదని టీఎంసీ నాయకులు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దాడుల వెనక విదేశీ హస్తం ఏమైనా ఉన్నదా? పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఏమైనా ఉన్నదా? ఇలాంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరుగుతుందో వెస్ట్ బెంగాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో స్టూడియోలో ఉన్నారు రీసెర్చ్ జర్నలిస్ట్ ఆదిత్య గారు. ఆదిత్య గారు నమస్తే. నమస్తే. నిజంగా అంటే వాళ్ళు ఊహించినటువంటి ఓటమే కావచ్చు ఇది. అది డైజెస్ట్ చేసుకోలేనట్టుగా కనబడుతోంది. వరుసగా మే 4వ తారీఖున రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి వాళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు కానీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సువేందు అధికారి పిఏ పైన హత్య ప్రయత్నంగా చంపేశారు. ఏం జరుగుతుంది అసలు? అంటే ఒకటి మనం ఎలక్షన్స్ అవ్వక ముందర కూడా చూస్తున్నాం కొన్ని అగ్రెసివ్ స్టేట్మెంట్స్ అనేది టీఎంసీ సైడ్ నుంచి అనేవి వస్తున్నాయి. మనం అది అభిషేక్ బెనర్జీ నుంచి అయినా, లేకపోతే మనం చూస్తే జహాంగీర్ ఖాన్ నుంచి అయినా, రకరకాల వాళ్ళందరూ కూడా కొన్ని విధానాలకి వి ఛాలెంజ్ ద యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పి అభిషేక్ బెనర్జీ చాలా ఓపెన్గా అన్నాడు. ఇంకోటి ఒక పొలిటికల్ స్పీచ్లో అన్నారు అరెస్ట్ చేయాలి యాక్చువల్గా అతన్ని చెప్పాలంటే. అదే మనం మాట్లాడదాం. అదే వీ హ్యావ్ టు లుక్ త్రూ. ఎందుకంటే ఇప్పుడు అంటే ఇవాళ డిస్కషన్ మీద మేబీ ఒక ఫోకస్ చేసి ఒక పాయింట్ ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు మనం దురంధర్ సినిమా చాలామంది చూసాం. దురంధర్ సినిమాలో మీరు చూస్తే ఒక సీక్వెన్స్లో ఏముంటుందంటే, రెహమాన్ దకేత్ ఆయన వెళ్ళి మిగతా వాళ్ళు అడుగుతారు, ఇప్పుడు నేను బదిలా తీసుకోవాలి, రివెంజ్ తీసుకోవాలా వద్దా అని అడిగితే మిగతా వాళ్ళు ఇప్పుడు టైం కాదు అంటే అక్కడ ఈ హంజా అతను ఏమంటాడు, కాదు రివెంజ్ ఇప్పుడు తీసుకో అంటాడు. కానీ రెండో ఒక సిచ్యువేషన్ ఏమొస్తుందంటే 26/11 అటాక్ అయిన తర్వాత హంజా అంటాడు, నేను ఇమీడియట్గా ఇప్పుడు రివెంజ్ తీసుకోవాలి 26/11 కంటే. అప్పుడు ఆలం భాయ్ ఏమంటాడు, ఇప్పుడు కాదు, యూ వెయిట్ ఫర్ ద టైం, సరైన ఇంటెలిజెన్స్ ఉండాలి, సరైన టైం రావాలి, వక్త అనేపి కరింగి, ఇప్పుడు నేను హడావిడి పడవాక ఆవేశపడవాక నువ్వు. సో రెహమాన్ దకేత్కి వచ్చినప్పుడు దేవర్ ఓకే విత్ దట్, నువ్వు వెళ్ళి ఆవేశంగా చేయపోన్నాడు, దానికి కాన్సిక్వెన్సెస్ ఏంటో చిన్నగా చూసాం. కానీ హంజా వచ్చేసరికి నువ్వు ఆలోచించు, ఆవేశపడకు, ఆగు, వీ విల్ గెట్ రివెంజ్, వెయిట్ ఫర్ ఇట్, ఆవేశపడవాకు అని చెప్పి రిపీటెడ్గా అంటారు. తర్వాత రివెంజ్ టైంకి వచ్చినప్పుడు చేస్తాడు. ఇది నేను ఎందుకు అంటున్నానంటే, స్టేట్మెంట్స్ ఉన్నాయి అభిషేక్ బెనర్జీ చెప్పినట్లాంటి రెక్లెస్, మీనింగ్లెస్, కేర్లెస్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. 38 ఏళ్ళు అబ్బాయిది ఇప్పుడు. ఆ అబ్బాయి ఈ రెక్లెస్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. మమతా బెనర్జీ నుంచి, ఆమె నుంచి ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఎక్కువ రాలేదు, ఇతని నుంచి ఎక్కువ వచ్చింది. రెండోది జహాంగీర్ ఖాన్ వాళ్ళు ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే వాళ్ళు చెప్పింది కూడా చేస్తుంటారు, రేపులు, మర్డర్లు ఇవన్నీ జరుగుతున్నాయి. మమతా బెనర్జీ స్టేట్మెంట్స్ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్. ఓడిపోయిన తర్వాత నేను ఓడిపోలేదు, 100 సీట్లలో చోరీ జరిగిపోయింది, నేను రాజీనామా చేయనంటే, ఇప్పుడు స్టాలిన్ చూడండి, ఐడియాలజీ ఏదైనా కావచ్చు, ఓటమిని అంగీకరించాడు, రాజీనామా చేశాడు. కరెక్ట్, రాజీనామా చేయాలి కదా, టైం కూడా అయిపోయింది కదా. కరెక్ట్. సో ఇక్కడ మల్టిపుల్ యాంగిల్స్ చూడాలి. ఒకటి ఏంటంటే, సిరీస్ ఆఫ్ లూజ్, మీనింగ్లెస్, స్టూపిడ్ స్టేట్మెంట్స్ అనేది ఎనీవే టీఎంసీ చేశారు. కానీ ఇప్పుడు జరిగినటువంటి అటాక్ ఈయన మీద, చంద్రనాథ్ రథ్ గారి మీద జరిగినటువంటి అటాక్ మీరు చూస్తే, అది జనరల్ ఒక బెంగాల్లో వాళ్ళకుండే పొలిటికల్ వైలెన్స్ ఒక రకమైన ఒక ఫుట్ ప్రింట్ ఉంటుంది. ఒకటి లోకల్ కంట్రీ మేడ్ గన్స్ వాడటం, లేకపోతే లోకల్ కంట్రీ మేడ్ బాంబ్స్ వాడటం, ఇట్లాంటివి ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఈ ఆర్జీకర్ అక్కడ విక్టిమ్ వాళ్ళ అమ్మగారు రత్నాదేబ్నాథ్జీ, ఆమె గెలిచిన తర్వాత పానీఘాట్లో
ఆ కాన్స్టిట్యున్సీలోనే ఆమె ఇంటి దగ్గరే ఎవరో బాంబు వేశారు. ఆ బాంబు కూడా మీరు చూస్తే అది లోకల్ మళ్ళీ కంట్రీ మేడే అది. సో అక్కడ మోస్ట్ లైక్లీ అక్కడ టీఎంసీ బేస్డ్ ఒక అగ్రెషన్ లాంటిది జరిగినట్టు అనుకోవచ్చు. వాళ్ళు చేసిన పని కరెక్ట్, మోస్ట్ లైక్లీ అదే అయి ఉంటుంది. కానీ ఇతని విషయంకి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంది ఫుట్ ప్రింట్. ఇన్ఫాక్ట్ అక్కడ మీరు గమనిస్తే చాలా మటుకు మీకు ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, కొంచెం అన్నోన్ గన్మెన్ అంటాం మనం. అన్నోన్ గన్మెన్ పాకిస్తాన్లో ఆపరేషన్స్ ఉంటాయి, చాలా మటుకు దాని సిమిలర్. మీ ఇన్సిడెంట్ మొత్తం చూస్తే ఆయన ఒక వైట్ స్కార్పియోలో వెళ్తుంటే ఒక స్పెసిఫిక్ లేన్ లోపల రెగ్యులర్గా వెళ్ళే రూట్లో, అటువంటి రూట్లో ఫస్ట్ ఒక బైక్ వస్తుంది, తర్వాత కాసేపు అయిన తర్వాత ఇంకో బైక్ వస్తుంది, తర్వాత మూడో బైక్ వస్తుంది, తర్వాత సరౌండ్ చేస్తారు. ఎదురుగా ఒక కార్ వచ్చి అడ్డుపడుతుంది. అడ్డుపడిన తర్వాత అప్పుడు ఈయన వైట్ స్కార్పియో కొంచెం స్లో డౌన్ అవుతారు. అయినప్పుడు వాళ్ళు వచ్చి వెరీ స్పెసిఫికల్గా, ఆల్ రౌండ్ కాదు, స్పెసిఫికల్గా ఆయన కూర్చున్నటువంటి విండో నుంచి షూట్ చేశారు. అది కూడా వాళ్ళు చాలా ప్రెసిషన్ హిట్స్ లాగా. ఐ థింక్ ఐదు బుల్లెట్లు 5 రౌండ్లు కాల్చారు. 4 ఆయనకి తగిలింది అంటున్నారు. సరే కొంతమంది 5 కూడా అంటున్నారు. ఒకటి తలకి తగిలింది, మిగతా చెస్ట్ ఏరియాలో తగిలింది. రైట్, సో బై ద టైం హాస్పిటల్కి వచ్చే లోపల బై ద టైం ఇట్ వాజ్ ఓవర్. ఇది కాకుండా ఇప్పుడు రీసెర్చ్, ఇది కొంచెం వాళ్ళు స్టడీ చేసిన తర్వాత ఫోరెన్సిక్స్ వాళ్ళందరూ చూసిన తర్వాత ఏం తెలిసింది, అక్కడ వాడిన గన్ కంట్రీ మేడ్ గన్ కాదు అది. అది ఆస్ట్రియా బేస్డ్ గన్. అది గ్లోక్ అంటారు, G43X ఏదో ఆ గన్ అది కూడా లక్షల్లో ఉంటుంది. సో లోకల్ కార్యకర్తలు అట్లాంటి, అంటే లోకల్ వాట్ ఎవర్ అక్కడ లోకల్ ఉండే మాబ్స్ అయినా లేకపోతే టీఎంసీకి ఉండే లోకల్ కార్యకర్తలు అది కాదు. అది వాళ్ళు వాడేది ఒక మేబీ లోకల్ గన్స్ వాడతారు, లేకపోతే దొరికే గన్స్ వాడతారు. లక్షల వర్త్ గన్స్ వాడరు ఇట్లాంటి అసాసినేషన్. అది కూడా ఏంటి, సువేందు అధికారిజీని కాదు. అంటే నిజం చెప్పాలంటే ఈజ్ వెల్ సెక్యూర్డ్. ఆయన పిఏని కొట్టారు. ఆయన పిఏ కూడా, ఆయన బ్యాక్గ్రౌండ్ మీరు చూడండి, ఆయన ఎయిర్ ఫోర్స్ 20 సంవత్సరాలు ఉన్నారు. 20 సంవత్సరాలు ఉండి ఆయన రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఒక ప్రైవేట్ ఫామ్లో చేసి అక్కడి నుంచి ఆయన ఇక్కడికి వచ్చారు, పొలిటికల్ కన్సల్టింగ్లోకి వచ్చారు. ఇన్ఫాక్ట్ భవానీపూర్లో కూడా ఆయన ఒక స్పియర్ హెడింగ్ అంటారు. ఆయన పొలిటికల్ క్యాంపెయిన్స్ అని సువేందు అధికారిజీదైనా బీజేపీలో ముఖ్యంగా సువేందు అధికారిజీకి సంబంధించినటువంటి బీజేపీ క్యాంపెయిన్స్ అని ఈయనే నడిపినటువంటిది అని చాలా మంది అంటారు. బ్యాక్ ఎండ్ వర్క్ అంతా. ఇన్ఫాక్ట్ అభిషేక్ బెనర్జీ కూడా స్టేట్మెంట్స్ చాలాసార్లు ఆయన టార్గెట్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ ఏదో ఒక రోజు ఆ రద్దు తిరిగి వెళ్ళిపోవాలి కదా ఇట్లాంటి మాటలు అన్నారు. సో కొంతమంది అది కూడా లింక్ చేస్తున్నారు, ఆ రద్దు ఇతన్ని అంటున్నారు అని చెప్పి లింక్ చేస్తున్నారు అది. రైట్, సో ఏదో ఒక రోజు వెయిట్ చేయండి, May 4th తర్వాత మేము చేసేదానికి ఢిల్లీలో మీ బాపు కూడా వచ్చి మిమ్మల్ని సేవ్ చేయలేడు, ఇట్లాంటి మాటలు అన్నాడు అభిషేక్ బెనర్జీ అన్న మాటలు. ఇవన్నీ ఆయన అన్న మాటలే. రైట్, సో ఇప్పుడు ఈ మాటలు అన్నాడు. అట్ ద సేమ్ టైం ఇక్కడ జరిగినటువంటి వైలెన్స్ ఇది టిపికల్ టీఎంసీ సిగ్నేచర్ కాదు. బట్ అట్ ద సేమ్ టైం మీరు గుర్తుపెట్టుకోవాలి, మొన్న ఎలక్షన్స్ అయింది, 4 రాష్ట్రాల్లో ఒక యూనియన్ టెరిటరీలో జరిగింది. డొనాల్డ్ ట్రంప్ ఆయన విషెస్ చెప్పారు నరేంద్ర మోదీ గారికి. విషెస్లో కూడా ఆయన ఏమన్నారంటే, ఐ కంగ్రాచులేట్ యూ ఆన్ ద సక్సెస్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అన్నారు. ఆయన అస్సాం గురించి మాట్లాడలేదు, సరే మిగతా వాటి గురించి మాట్లాడలేదు, స్పెసిఫికల్గా వెస్ట్ బెంగాల్ గురించి డొనాల్డ్ ట్రంప్ చేయటం. అంటే ఒక అమెరికా అధ్యక్షుడికి ఒక రాష్ట్ర ఎన్నిక గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కరెక్ట్, ఇన్ఫాక్ట్ అది చెప్పినా కూడా నువ్వు లోకల్గా అక్కడ లోకల్ లీడర్స్ చెప్తే వేరే విషయం. వై ఆర్ యూ కంగ్రాచులేటింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ ఫర్ అన్ ఎలక్షన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అ స్టేట్? రైట్, సో ఇది కూడా కొంతమంది ఫ్లాగ్ చేశారు. ఇదేనా డొనాల్డ్ ట్రంప్ ఇట్లా చెప్పాడు ఏంటి అర్థమని. ఆ స్టేట్మెంట్ తర్వాత జరిగింది. ఇట్ కుడ్ బి అ కోఇన్సిడెన్స్, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వింతగా ఉంది డొనాల్డ్ ట్రంప్ ఆ కమెంట్ చేయడం, ఆ ట్వీట్ ట్రూత్ సోషల్లో ఆయన పోస్ట్ పెట్టడం, అది వింతగా ఉంది. రెండోది, ఇప్పుడు బయటపడుతున్నటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే, ముందరే ఉంది బయటపడింది కానీ ఇప్పుడు కొంచెం వైరల్ అవుతున్న డాక్యుమెంట్స్ ఏంటంటే 2009 to 11 అప్పట్లో జూలియన్ అసాంజ్ అనే అతను ఒక విజిల్ బ్లోవర్ లాగా, ఆయనకి రకరకాల విజిల్ బ్లోవర్స్ అందరూ ఆయనకి CIA డాక్యుమెంట్స్, గ్లోబల్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఇస్తే వికీలీక్స్ అనే దాని ద్వారా రిలీజ్ చేసిన దాంట్లో ఒక డాక్యుమెంట్లో, ఒక కమ్యూనికేషన్లో అప్పట్లో ఉండే ఇండియన్ అంబాసిడర్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, వెస్ట్ బెంగాల్ అప్పుడు 2011లో అప్పుడు మనకి ఇంకా CPIA ఉంది. అంటే జస్ట్ CPI ఇస్ జస్ట్ going to go. 2011 లెఫ్ట్ ప్రభుత్వం. సో ఐ థింక్ 2009 to 11 మధ్యలో వచ్చినటువంటి ఒక డాక్యుమెంట్ ఏంటంటే, ఇక్కడ మమతా బెనర్జీ అని ఒక ఆమె ఉన్నారు, ఆమె చాలా ప్రామిసింగ్ ఉన్నారు, యాంటీ US రెటారిక్ లేదు ఆమెకి, ప్లస్ ఇన్ఫాక్ట్ ఆమె ప్రామిసింగ్గా ఉంది, ఎంకరేజింగ్ ఉంది. వీ షుడ్ కల్టివేట్ హర్ అని ఒక మాట వచ్చింది. వీ షుడ్ కల్టివేట్ కాదు, వీ షుడ్ కంటిన్యూ కల్టివేటింగ్ హర్ అని ఒక మాట వచ్చింది. రైట్, ఇది సరే కొంతమంది ఇప్పుడు వికీలీక్స్లో వచ్చింది. సో ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్, అది అమెరికన్ డాక్యుమెంట్. అది డెఫినెట్గా ఇండియాలో ఉండే అంబాసిడర్ అన్నారు, మమతా బెనర్జీ అని ఒక ఆమె ఉన్నారు, ఆమెని వీ షుడ్ కంటిన్యూ కల్టివేటింగ్ హర్. కంటిన్యూ అంటే అర్థం ఏంటి, ఇంతకుముందు ఆల్రెడీ కల్టివేట్ చేస్తున్నాం, కంటిన్యూ చేయాలి. సరే కొంతమంది ఏమంటారంటే, అంత డిగ్ ఇన్ డీప్ చేయకండి, ఎప్పుడైనా కూడా అంబాసిడర్స్ ఏం చేస్తారు, కొంతమందిని కల్టివేట్ చేస్తుంటారు, పట్టుకుంటూ ఉంటారు, వాళ్ళని పిలుస్తారు, మీట్ అండ్ గ్రీట్లు, మీరు హార్వర్డ్కి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఒక ట్రైనింగ్కి వెళ్ళండి, ఇవన్నీ అంటూ ఉంటారు. సో అట్లా చూడాలంటారు. కానీ ఇప్పుడు ఆ డాక్యుమెంట్ ఇంకా ఎవిడెంట్గా వస్తుంది. ఎందుకంటే మనకి తెలిసిందే దట్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం అనేది 33 సంవత్సరాల దాకా ఉంది అక్కడ వెస్ట్ బెంగాల్లో. అండ్ ఉన్న తర్వాత కూడా రకరకాలుగా కొంచెం ఏంటంటే, వాళ్ళు అక్కడ మీడియా ద్వారా జనాల మైండ్ సెట్ని కంట్రోల్లో పెట్టడం, అక్కడ ఇంటెలెక్చువల్ వింగ్ భద్రలోకను పట్టుకొని వాళ్ళని కంట్రోల్లో ఉంచడం. మూడోది డెఫినెట్గా వైలెన్స్ ద్వారా, మీరు వేరే వాళ్ళకు ఓట్ చేస్తే మీ పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి, తీవ్రంగా ఉంటాయని చెప్పి భయంతో చేసింది. అది మమతా బెనర్జీ సడన్గా వచ్చిన వెంటనే మారింది. 2011లో ఆ ఈక్వేషన్ మారి ఆమె పవర్లోకి వచ్చేది. సో కొంతమంది ఏమంటారు, అక్కడ చాలా మటుకు CIA బేస్డ్ లాబింగ్ జరిగింది.
ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే విమర్శ ఉంటుంది. Yes. బాగా సిఐఏ బేస్డ్ ఫైనాన్షియల్ సపోర్ట్, ఖలిస్తానీ ఫండింగ్ కూడా వచ్చిందంటారు. ఖాలిస్తానీ ఫండింగ్, ఖాలిస్తానీ అంతే మళ్ళీ సిఐ, ఖాలిస్తానీ వేరే ఎంటిటీ కాదు. అదే, ఖాలిస్తాన్ అన్నా ఐఎస్ఐ అయినా ఏమన్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే అది యూఎస్ఏ వాళ్ళ వింగే, ఇదంతా వేరుగా చూడకూడదు. బ్రాంచెస్ లాంటివి అనుకోవచ్చు, వాళ్ళ బ్రాంచెస్ వేరే పేర్ల ద్వారా వాడేటటువంటి బ్రాంచెస్. సో ఎసెన్షియల్గా అక్కడ ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ని ఎన్నుకున్నట్టు ఇనవే మమతా బెనర్జీని కూడా దాదాపుగా అదే ప్రాంతంలో మీరు చూస్తే అదే టైంలో అరవింద్ కేజ్రీవాల్ని కూడా చిన్నగా సపోర్ట్ బాగా మొదలైంది ఇండియా అగేన్స్ట్ కరప్షన్ మూవ్మెంట్ ద్వారా. సో అట్లా ఎసెట్గా అట్లా అనేది భావించినట్టు అనుకోవచ్చు. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ట్రంప్ పోస్ట్ గురించి అనుకున్నాం, మమతా బెనర్జీ వికీలీక్స్ డాక్యుమెంట్ గురించి అనుకున్నాం, అభిషేక్ బెనర్జీ కామెంట్స్ ఏమంటారంటే ఒక స్కేప్ గోట్ లాగా అయిందన్నట్టు భావిద్దాం మనం. ఎందుకంటున్నానంటే అప్పుడప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక పాయింట్కి వెళ్ళాక ఆరోగెన్స్ వచ్చేస్తుంది, పవర్తో ఆరోగెన్స్ వచ్చేసి నన్ను మించిన వాడు లేదు, ఏదైనా సవాల్ చేస్తుంది, లెట్ ద యూనియన్ ఆఫ్ ఇండియా కమ్, యు ఆర్ జస్ట్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. యూ మే బీ ఒక సీఎంకి నెవ్యూ అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ యూఆర్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ. యూనియన్ ఆఫ్ ఇండియన్ ఛాలెంజ్ చేయడం నువ్వెవరివి? ఛాలెంజ్ చేయాలని యూ గో, దెర్ ఇస్ అ లీగల్ వే, దెర్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ వే, దెర్ ఇస్ ఇప్పుడు మీకు కాన్స్టిట్యూషన్ ఇబ్బంది ఉన్నా కూడా కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ఉంది, అది ఫాలో అయ్యి పెటిషన్స్ పెట్టి 2/3 మెజారిటీతో కింద మీద బడి చేయించుకోవాలి. లేకపోతే ప్రెసిడెంట్ స్థాయిలో మాట్లాడుతున్నాడు, అతని కెపాసిటీ కరెక్ట్. సో ఇదేంటంటే కొంతమందికి ఏంటంటే క్విక్ సక్సెస్ వచ్చేసరికి ఎక్కిస్తుంది, నెత్తికి ఎక్కిస్తుంది. ఇప్పుడు దానివల్ల ఏంటి, ఇప్పుడు ఈయన చంద్రనాథ్ గారి వెనకాల అతను ఉన్నాడో లేదో అది పక్కన పెడదాం, ఆయన లేకపోతే మాత్రం ఆయన అన్ని కమెంట్స్ వల్ల ఏంటంటే డెఫినెట్గా ఆయన మీదనే పడుతుంది, అందరి దృష్టి ఆయన మీద పడుతుంది. ఇదే ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నిజంగానే సిఐఏ లాంటి వాళ్ళు ఇటువంటి అసాసినేషన్స్లో ఇన్వాల్వ్ అయ్యి, ఈ అసాసినేషన్స్ కూడా ఇన్వాల్వ్ అయినా కూడా ఎందుకు అవుతారు వాళ్ళు, మెసేజ్ వెళ్ళడానికి జాగ్రత్తగా ఉండు, వీఆర్ వాచింగ్, వీ కెన్ డూ ఎనీథింగ్, మెసేజ్ అనేది వెళ్తుంది. ఇప్పుడు సిఐఏ చేయకపోయినా కూడా ఇప్పుడు అభిషేక్ బెనర్జీని అంటారు, సిఐఏ చేసినా కూడా అభిషేక్ బెనర్జీని అంటారు. సో అందుకని ఇప్పుడు ఈ వీడియో కాబట్టి ఆయన అన్నారు కదా, ఓపెన్ గా అన్నాడు, థ్రెటన్స్ ఇస్తున్నాడు ఆయన. సో ఎప్పుడైనా పవర్లోకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇప్పుడు మనం కూడా ఇట్లాంటి ఛానల్స్లో మాట్లాడినప్పుడు 2-3 సార్లు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. ఇన్ఫాక్ట్ కొన్ని కమెంట్స్ కూడా నేను వీడియోలో చూస్తుంటాను, ఎందుకు మీరు పొలిటికల్ కరెక్ట్గా ఉంటున్నారు. ఇన్ఫాక్ట్ మన ఛానల్కి వచ్చి కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు నన్ను మించిన ఎంత అంటే నా గురువులుగా ఉండేటటువంటి మేధావులు ఉన్నారు, వాళ్ళ వాటిలో కూడా కమెంట్స్ ఉంటాయి, దట్ ఎందుకు మీరు పొలిటికల్గా కరెక్ట్గా ఉంటున్నారు, ఎందుకు మీరు నిర్మోహమాటంగా చెప్పలేకపోతున్నారు, ఓపెన్గా చెప్పండి, మీరు పేరు చెప్పండి, మీరు ఇవన్నీ అంటారు. బట్ దెర్ ఇస్ అ రీజన్ దే ఆర్ బీయింగ్ పొలిటికల్ కరెక్ట్, దెర్ ఇస్ అ రీజన్ దే ఆర్ బీయింగ్ కేర్ఫుల్. ఎందుకంటే ఒక స్టేట్మెంట్ వాడితే ఆ స్టేట్మెంట్ వల్ల డైరెక్ట్ ఇంపాక్ట్ కాదు, వేరే ఎవడో ఆ స్టేట్మెంట్ని వాడి ఇంకో రకమైన నుంచి వెనకాల నుంచి అటాక్ చేస్తాడు, అదే జరుగుతుంది, రైట్. సో ఇక్కడ మీరు ఈ స్టైల్ ఆఫ్ అటాక్ మీరు గమనించినా కూడా అనుకున్నట్టు అన్నోన్ గన్మెన్ స్టైల్ ఆఫ్ అటాక్ జరగడం కూడా దే ఆర్ థింకింగ్ మోస్ట్ లైక్లీ ఒక ఐఎస్ఐ యాంగిల్ కూడా ఉండుండొచ్చు అని ఇప్పుడు చిన్నగా బయట అనేది వస్తున్నది. దట్ ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇన్ఫాక్ట్ ఐ వాంట్ రేజ్ దిస్ పాయింట్. చంద్రనాథ్ గారు 20 years ఇన్ ఎయిర్ ఫోర్స్. జస్ట్ అబౌట్ 2 to 3 weeks బ్యాక్ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వారు బంగ్లాదేశ్ మినిస్టర్ని పిలిచారు, ఫారిన్ మినిస్టర్ని ఎవరు పిలిచి రేజ్డ్ రెడ్ ఫ్లాగ్ దట్ మీ ఎయిర్ ఫోర్స్లో ఐఎస్ఐ ఆపరేటర్స్ ఉన్నారు, ఏంటి పరిస్థితి అని అడిగాం. ఆయన తిరిగి వెళ్ళిన వెంటనే ఐఎస్ఐ ఆపరేటివ్స్ని బంగ్లాదేశీ ఎయిర్ ఫోర్స్ నుంచి పట్టుకుని వాళ్ళు ఇంప్రిజన్ చేశారు, వాళ్ళు ఇంట్రోగేషన్ చేస్తున్నారు. ఇది ఒక లింక్ కూడా మనం గమనించాలి. ఐ మే బీ జస్ట్ బిల్డింగ్ ఇన్ ది ఇయర్, నేను జస్ట్ ఫ్యాక్ట్స్ బయట పెడుతున్నాను, ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఆర్ ఆల్ లింక్డ్ డాట్స్, రకరకాల డాట్స్ ఉన్నాయి. అక్కడ ఉన్న ఎయిర్ ఫోర్స్ని ఐఎస్ఐ ఎయిర్ ఫోర్స్ వింగ్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఇన్ బంగ్లాదేశ్ని బస్ట్ అనేది జరిగింది. ఇంకో డాట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దట్ మనకి మయన్మార్ నుంచి ఈ క్రాస్ బార్డర్ ఇన్సర్జెన్స్ ట్రైనింగ్కి మాథ్యూ వ్యాన్ డైక్ అని వచ్చేతని ఆయన పట్టుకుని ఎయిర్పోర్ట్ ఎక్కడ, ఆయన పట్టుకుంది కోల్కతా ఎయిర్పోర్ట్లో. ఇంకోటి మీరు గుర్తుంటే ఈ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ అనేది ఏంటి, నెక్స్ట్ టైం కోల్కతా మా టార్గెట్లు ఉందన్నారు. ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ అనేది ఒక లోకల్ ఇష్యూ అనేది కాదు ఇంకా. ఇన్ఫ్యాక్ట్ బీజేపీ గవర్నమెంట్ కూడా ఈసారి ఫుల్ ఆన్ బ్లేజింగ్ గన్స్ లాగా వెళ్ళడానికి కారణం కూడా ఏంటంటే ఇప్పుడు ఇట్ ఇస్ నో మోర్ అ లోకల్ డొమెస్టిక్ ఇష్యూ, ఇట్ ఈస్ నాట్ అ కమ్యూనిస్ట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇష్యూ అనేది కాదు ఇప్పుడు ఇది. ఎసెన్షియల్లీ ఇట్ హెస్ బికమ్ అ హాట్ బెడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్. సిఐఏ ఇన్వాల్వ్ అవుతున్నది, మనకి ఐఎస్ఐ ఇన్వాల్వ్ అవుతుంది, ఎంఎస్ఎస్ చైనా ద్వారా ఇన్వాల్వ్ అవుతుంది. మొత్తం నార్త్ ఈస్ట్ బెల్ట్ మొత్తం దానికి యాక్సెస్ పాయింట్స్ ఏంటి, అస్సాం వెస్ట్ బెంగాల్ని యాక్సెస్ పాయింట్స్ లాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. దానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే 20 to 25% ఆఫ్ బార్డర్ బిట్వీన్ వెస్ట్ బెంగాల్, అస్సాం అండ్ బంగ్లాదేశ్లో ఫెన్సింగ్ అనేది ఇంకా జరగలేదు, ఇబ్బంది ఉంది. దానివల్ల మన ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది, ఏమని అంటున్నారంటే దట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ ప్లానింగ్ దట్ ఈ బార్డర్ మొత్తం రివర్ అండ్ రవైన్ లాంటిది ఉంటుంది కాబట్టి దాన్ని సెక్యూర్ చేయడానికి అలిగేటర్స్, క్రోకోడైల్స్, స్నేక్స్ని, వెనమస్ స్నేక్స్ని వాడి న్యాచురల్ డిటరెంట్ లాగా పెడుతున్నారని చూసాను. దీని కూడా కొంతమంది విమర్శించారు, అదేంటి హౌ కెన్ యూ అంటే వెపనైజ్ యానిమల్స్ని వెపనైజ్ ఎట్లా చేస్తారు అంటున్నారు. కానీ బట్ ఏం చేయాలి మరి, బార్డర్ గీయడం కావట్లా, మీరేమో సహకరించట్లా, మీ ఇన్ఫిల్ట్రేటర్స్ పంపిస్తున్నారు, వేరే దారి ఏముంది, రైట్. సో ఈ మెథడ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటున్నారు. సో వెస్ట్ బెంగాల్ అనేది ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ గేమ్ గోయింగ్ ఆన్. అందుకని ఇది నేను
ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే మనం కూడా ఇమ్మీడియట్గా వెంజియన్స్ కావాలి, రివెంజ్ కావాలి, ఇమ్మీడియట్గా మనకి ప్రతీకారం అనేది తీసుకోవాలి, ఇమ్మీడియట్గా చంపేసేయండి, ఇమ్మీడియట్గా చేయండి, షూట్ దెమ్ ఇవన్నీ అంటున్నాం. కానీ లెటస్ వీ హ్యావ్ టు వెయిట్. న్యాచురల్లీ అంటే ఇది కష్టం, వెయిటింగ్ అనేది కష్టం, ఎప్పుడైనా ఇమీడియట్ జస్టిస్ అనేది కావాలనిపిస్తుంది. అందుకని ఈ వీడియో స్టార్టింగ్ దురంధర్ సీన్తో చెప్పాను దట్ రెహమాన్ దకేత్తో డీల్ చేసేటప్పుడు ఇమీడియట్గా వెళ్ళి వెంజెన్స్ అని చెప్తాం, ఇమీడియట్గా వెళ్ళి నువ్వు ప్రతికారం కూడా చెప్పింది అది కదా. అప్పటికి ఆయన చెప్పినప్పటికీ ఈ మర్డర్ జరగలేదు, కానీ ఆయన చెప్పింది కూడా బదలా నహీ బదలావ్ అన్నారు. ఒకటి మనకు రివెంజ్ కాదు కావాల్సింది, మార్పు కావాలంటున్నారు, మార్పు కావాలంటున్నారు. అందుకని సువేందు అధికారిజీ కూడా ఆయన ఈ అటాక్ జరిగిన వెంటనే ఒక స్టేట్మెంట్ చూడండి, ఇమీడియట్గా ఆయన ఉన్న స్థాయిలో ఇన్ఫాక్ట్ ఆయన రెటారిక్ కూడా ఏమంటున్నారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ చోడ్ దీజియే జో హమారే సాతే హమ్ ఉన్కే సాత్ అని ఓపెన్గా అంటున్నారు ఆయన. దట్ ఎవరెవరు అంటే ఇప్పుడు అందరి కోసం మనం ఏం చేయగలం. ఇన్ఫాక్ట్ మోదీజీ క్యాంపెయిన్ స్టేట్మెంట్ అది, సబ్కా సాత్ సబ్కా వికాస్. సో సువేందు అధికారిజీ ఎంత ఫైర్ బ్రాండ్ లెవెల్లో ఉన్నారు. ప్లస్ వెస్ట్ బెంగాల్ ఉన్న పొలిటికల్ క్లైమేట్ అది. ఇన్ఫాక్ట్ మహువా మొయిత్రా కూడా కొన్ని సంవత్సరాల క్రితం అన్నది, ఆమె ఏమంది, వెస్ట్ బెంగాల్లో వైలెంట్గా ఉంటుంది, పొలిటికల్ వైలెన్స్ ఇది ఏం చేస్తాం అట్లాగే ఉంటుంది కదా అని ఒక మాట అన్నారు. ఇప్పుడు మళ్ళీ మొన్న పెట్టిన ట్వీట్లో ఇదేంటి ఇంత వైలెన్స్ జరుగుతుంది, బీజేపీ ఎట్లా చేయనిస్తుంది ఆమెని అంది. సో ఎసెన్షియలీ పొలిటికల్గా అందరు తెలిసింది ఏంటి, డైరెక్ట్ యాక్షన్ డే ముందరి నుంచి కూడా ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్లీ వైలెంట్గా ఉండేది వెస్ట్ బెంగాల్. అందుకే బంగ్లాదేశ్ సెపరేషన్ కూడా ఎక్స్ట్రీమ్ వైలెన్స్తో జరిగింది, డైరెక్ట్ యాక్షన్ డే వైలెన్స్ జరిగింది. గాంధీజీ ఆయన వెళ్ళి లిటరల్గా అక్కడికి వెళ్ళి మీరు అందరూ అస్తాలు వదిలేసిందని చెప్పిన సందర్భం కూడా అక్కడే. ఇట్స్ అ వెరీ వైలెంట్ ఎన్విరాన్మెంట్. ఆ వైలెంట్ ఎన్విరాన్మెంట్లో నేను శాంతిపూర్వంగా చేస్తా, అహింసతో చేస్తానంటే ఏమి ఉండదు. ఆ శాంతికి ఇంకా రెస్ట్ ఇన్ పీస్ లాగానే అయిపోతుంది, పీస్ లాగా అవ్వదు అది. సో అటువంటి దాంట్లో అంత ఫైర్ బ్రాండ్ అయిన సువేందు అధికారిజీ కూడా ఏమన్నారంటే, ఏదున్నా కూడా మనం కాన్స్టిట్యూషనల్గా పోలీస్ ద్వారా లేకపోతే సిస్టమ్ ద్వారానే చేస్తామని ఒక మాట అన్నారు. ఇనవే క్యాడర్స్ కూడా చెప్పడం ఏంటంటే, మీరు ఆవేశపడి చేయకండి, వెయిట్ ఫర్ ద కాన్స్టిట్యూషనల్ థింగ్ టు డూ ఇట్స్ జాబ్. 2021 తర్వాత ఎంతో మంది కార్యకర్తలు బీజేపీ వాళ్ళు, బీజేపీనే కాదు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా చంపేశారు, అతి దారుణంగా చంపేశారు, రేపులు జరిగాయి, అన్నీ జరిగాయి. ఇన్ఫాక్ట్ కొంతమంది లేడీస్కి వెళ్ళి కూడా చెప్పారు, మీరందరూ టీఎంసీకి ఓట్ చేశారు కదా, మీరందరూ వచ్చి మీ లేడీస్ మా దగ్గరికి వచ్చి కొన్ని రోజులు కొన్ని రాత్రులు స్పెండ్ చేస్తే మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని మీ భర్తల్ని వదిలేస్తామన్న సందర్భాలు ఉన్నాయి, అవి ఇప్పుడు బయటపడుతున్నాయి న్యూస్. సో ఇటువంటి క్లైమేట్ ఉంది. ఇప్పుడు 2026 తర్వాత మనం ఇన్ఫాక్ట్ కౌంట్ చేస్తే కూడా 3-4 పొలిటికల్ వైలెంట్ ఇన్సిడెంట్స్ జరిగాయి. దాంట్లో కూడా ఇద్దరు, దాంట్లో బీజేపీ, దాంట్లో ఒకళ్ళు చంద్రనాథ్జీ ఒకళ్ళు, ఇంకో అతను కూడా ఎమ్మెల్యే అయిన అతను వాళ్ళ బ్రదర్ని చంపేశారు. సో రత్నాదేవినాథ్ ఇంటి పైన అది కానీ నోబడి ఫార్చునేట్లీ ఎవరికి జరగలేదు, కానీ అది ఒక వార్నింగ్ షాట్, అదొక వార్నింగ్ షాట్ లాగా వేశారు. సో ఇటువంటి దాంట్లో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వెస్ట్ బెంగాల్ వాళ్ళకి లోకల్గా ఏం జరుగుతుంది వాళ్ళకి తెలుసు. మనకి ఆంధ్ర తెలంగాణలో ఉండి మండుతుంది, మనకు కూడా రగులుతుంది మనకి ఏం జరుగుతుంది అక్కడ హిందువులు. అండ్ ఇన్ఫాక్ట్ అక్కడ సెలబ్రేషన్ కూడా చూడండి, ఇండిపెండెన్స్ జరిగినట్టు, స్వతంత్రం వచ్చినట్టు సెలబ్రేట్ చేస్తున్నారు, రైట్? విచ్ ఇన్ఫాక్ట్ దే ఆర్ సేయింగ్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్. దట్ నెహ్రూవియన్ టైం నుంచి కూడా ఒక విధంగా ఏం జరుగుతుందంటే, చాలా మంది సామాన్య మహిళలు ఈ గోడ మీద ఉండే వీటిపైన బొమ్మల పైన పండగలాగా జరుగుతుంది, పేడ ముద్దలు కొడుతున్నారు. కరెక్ట్. ఆసన్సోల్లో ఒక దుర్గా మందిర్ ఉంటే ఆ దుర్గా మందిర్ని మూసేశారు. మూసేసేయమన్నారు, ఒక దుర్గా పూజ నాడు మాత్రమే తెరవాలని చెప్పారు, అది ఓపెన్ చేశారు ఆసన్సోల్ మందిర్ని. రైట్. దాని మీద కూడా కొన్ని లెఫ్ట్ లిబరల్ కమెంట్స్ వచ్చాయి, ఇదేంటి అంత మందిర్ని ఓపెన్ చేస్తే మళ్ళీ ఇష్యూస్ అవుతాయి, మందిర్ మూసే ఉంచాలి కదా అన్న వాళ్ళు కూడా ఉన్నారు, రైట్? సో ఆ సెలబ్రేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది దట్ ఎంత సప్రెస్ అయినటువంటి ఇమోషన్స్, దట్ హిందువులకి వాళ్ళ పండుగలు వాళ్ళు చేసుకోవడానికి లేదు. ఇన్ఫాక్ట్ మొన్న కూడా ఒక వీడియో వచ్చింది, ఒక ఆమె హోలీ చేసుకోవాలంటే నువ్వు ఫస్ట్ బుర్కా వేసుకొని చెప్పారట, నిజంగా హోలీ చేద్దామంటే నెతృత్వం చేయాల్సి వస్తుందని మాటలు ఉందిట. అండ్ ఇన్ఫాక్ట్ చూపించింది, మా ఇంటి ఇద్దరు చూడండి వీళ్ళందరూ వేరే కమ్యూనిటీ వాళ్ళే, ఇట్లాంటి మాకు థ్రెట్స్ వస్తుంటాయని చెప్పి. పాపం అది కూడా స్మాల్ పీపుల్, స్మాల్ పావర్టీలో ఉండే వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి ఇవన్నీ జరిగినటువంటి విషయాలు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వెస్ట్ బెంగాల్ వాళ్ళకి తెలుసు ఎంత వైలెంట్గా ఉంటుంది, ఏం చేయాలి, ఎట్లా డీల్ చేయాలి తెలుసు. కానీ అట్ ద సేమ్ టైం గ్లోబల్ ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయి. గ్లోబల్ ఫోర్సెస్ యాక్ట్ చేసినప్పుడు ఏం చేస్తాయి, మీరు జెన్యున్ కాస్తోనే ఫైట్ చేస్తారు, కానీ వాళ్ళు వేరే మోటివ్స్ పట్టుకొస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మణిపూర్ ఇష్యూనే చూడండి, మణిపూర్లో కుకీస్కి మేటీస్కి ఇష్యూస్ వాళ్ళు జెన్యున్గా నమ్ముతున్నారు, ఇది జెన్యున్ ఇష్యూ అని నమ్ముతారు, హైజాక్ చేస్తారు. ఎవరు హైజాక్ చేస్తారు? డ్రగ్స్ లాబీ వాడు హైజాక్ చేస్తాడు, సిఐ వాడు హైజాక్ చేస్తాడు, వాడికి ఒక బఫర్ స్టేట్ కావాలి, ప్రో యుఎస్ స్టేట్ కావాలి, ఐఎస్ఐ వాడు హైజాక్ చేస్తాడు. హైజాక్ చేసి వాళ్ళు వేరే ఎజెండా నడుపుతారు. పాపం అక్కడ అమాయకులు నిజంగా నమ్మి కాజుల మీద చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఆదిత్య గారు, బీజేపీ అధిష్టానం ఎవరిని సీఎంగా పెట్టాలనేటువంటి ఒక 3-4 లిస్ట్ ఉంది వాళ్ళ దగ్గర. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కానీ రాబోయే రోజుల్లో అంత ఈజీగా ఏమి ఉండదు. టీఎంసీ అంత కామ్గా కూర్చునేటువంటి పార్టీ కూడా కాదు, ఏదో ఒకటి చేస్తారు వాళ్ళు. ఇలాంటి అంటే జస్ట్ లైక్ ఒక యోగి లాంటి వాడు కావాలి ఇక్కడ. ఉత్తరప్రదేశ్ని ఎలాగైతే ఆయన చక్కదిద్దాడో ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే వీళ్ళకు ఉన్నటువంటి లిస్టులో ఇందాక మీరు అన్నట్టు ఒక ఫైర్ బ్రాండ్ లీడరు, అగ్రెసివ్గా దూసుకుపోగలిగేటువంటి వ్యక్తి సువేందు అధికారినే
పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. హీఈస్ జస్ట్ లైక్ యోగి, అంటే కొంచెం కొన్ని తేడాలు ఉన్నప్పటికీ కూడా హీ జస్ట్ లైక్ యోగి. అంటే మన ఎండ్ ఆఫ్ ద డే గుర్తుపెట్టుకోవాల్సిందంటే సీఎం అనేది ఫేస్ మాత్రమేనండి, అక్కడ ఆయనతో పాటు ఒక టీం మొత్తం ఉంటుంది. సీఎం యూనిలేటర్గా వీఆర్ నాట్ డిక్టేటర్షిప్. ఇప్పుడు టీఎంసీలో డిక్టేటర్షిప్ మోడల్ వెళ్ళింది, మమతా బెనర్జీ గారును వాళ్ళ ఈ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ. సో వాళ్ళు ఫుల్ పోలీస్ కనవాలి ఇవన్నీ పెట్టుకొని చేశారు. బీజేపీ అయినా టు సమ్ ఎక్స్టెంట్, నిజం చెప్పాలంటే మనం ఎంత అనుకోకపోయినా కూడా కాంగ్రెస్ కూడా కొంచెం దే గో విత్ సమ్ సిస్టమ్, రైట్. ఇప్పుడు చాలా మంది అంటారు రాహుల్ గాంధీ తిట్టడం కాదు, చుట్టూతున్న అడ్వైజర్స్ తిట్టాలంటారు అప్పుడప్పుడు, రైట్. అట్లాగే మంచి డెసిషన్స్ ఉన్నా కూడా చుట్టూతున్న అడ్వైజర్స్ కూడా వాళ్ళకి మంచి క్రెడిట్ అనేది రావాలి, దట్ ఈస్ అ ఫ్యాక్ట్. సో బీజేపీలో ఫైర్ బ్రాండ్ అనే మనిషి ఎందుకంటే ప్రజలని అక్కడ వాళ్ళని ప్రోత్సహించడానికి ప్రజల్లో ఒక మోటివేషన్ అనేది రావాలని. మీరు అన్నట్టు సువేందు అధికారిజీ పేరు ఉంది, అట్లాగే వాళ్ళకున్న స్టేట్ ప్రెసిడెంట్ ఆయన పేరు కూడా వస్తున్నది, సమీక్ భట్టాచార్య, రైట్. సో అట్లాగే అక్కడ రీసెంట్గా మమతా బెనర్జీ లాంటి ఒక స్త్రీని పెట్టాలనుకుంటే అక్కడ ఆమె పేరు ఉంది, మళ్ళీ అగ్నిమిత్రాజీ అని పేరుంది. సో వీళ్ళందరూ రకరకాల పేర్లు ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డే బీజేపీ ఏం చేస్తుంది, ఫేస్ని ఎట్లాంటి మనిషిని పెడుతుంది, ఒక ఆ పరిస్థితికి సెట్ అయ్యే మనిషిని పెడతారు. మీరు అన్నట్టు యోగి మోడల్ డెఫినెట్గా రావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్. అట్లాగే హిమంత బిస్వా గారి మోడల్ డెఫినెట్గా రావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ అండ్ ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్స్. రెండు మోడల్స్ ఫ్యూజ్ చేయాలి. అండ్ డెఫినెట్గా ఇనీషియల్ ఫస్ట్ 2 years 2 to 3 years ఇదే జరగబోతుంది. ఎకానమీ కంటే కూడా ఫస్ట్ లా ఎన్ఫోర్స్మెంట్ జరగాలి, సిస్టమ్స్ అంతా క్లీనప్ అవ్వాలి, ఈ లోకల్ ఇష్యూస్ అని సాల్వ్ అవ్వాలి. అండ్ అందుకని ఎవరు సీఎం అవుతారు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి సీఎం అనేది ఫేస్ అవ్వడం వల్ల మొత్తం వాళ్ళ మీదనే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. సో మెయిన్గా ప్రెషర్ తట్టుకునే మనిషిని పెట్టుకోవాలి. తిట్టే మనిషే కాదు, లేకపోతే ప్రజల్లో ఏదో ఒకటి చెప్పే మనిషే కాదు, ఆ ప్రెషర్ తట్టుకునే మనిషిని వాడు చూడాలి. సో ఆ మనిషి డెఫినెట్గా అది బీజేపీ వీ హ్యావ్ టు లీవ్ ఇట్ టు దెమ్. వాళ్ళకి ఈ విషయంలో దే ఆర్ ఎక్స్పర్ట్స్. సో ఈ విషయం వాళ్ళకి వదిలేసేయాలి. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే అక్కడ ఏం జరిగినా కూడా వెస్ట్ బెంగాల్ లాంటి దాంట్లో మనం వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. కానీ మనము రకరకాల ఈ వాట్సాప్ ఫార్వర్డ్స్ చూసేసి ఇప్పుడు ఆల్రెడీ లోకల్ టీఎంసీ క్యాడర్ అంటున్నారు అభిషేక్ బెనర్జీని నడి రోడ్డు మీద చేయాలి అది చేయాలి ఇవన్నీ అంటున్నారు. కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే హోమ్ మినిస్టర్ హ్యాస్ ఇనఫ్ ఇన్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నోస్ వాట్ టు డూ. సువేందు అధికారిజీ కూడా ఏదో తెలియటం వల్లనే కదా ఆయన అన్నారు స్టేట్ మెషినరీ వాడి మనం వెంజెన్స్ తీసుకుందాము అని చెప్పి ఆయన కూడా ఈ మాట అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి ఏం తీసుకోవద్దు, కరెక్ట్, చట్టాలు చేతులు తీసుకోకూడదు. ఎవరు తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటారు, ఎవరు తీసుకోవాలో చట్టాలు చేతికి తీసుకోవాలా బయట చేయాలి ఇవన్నీ వేరే విషయాలు, అది తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకుంటారు. సో మనం వీ హ్యావ్ టు గివ్ ఆల్ సపోర్ట్ టు వెస్ట్ బెంగాల్, నాట్ జస్ట్ టు మన బీజేపీ అన్నట్టే కాదు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళని కూడా చంపుతున్నారు, కమ్యూనిస్ట్ ఇప్పుడు మొన్ననే కమ్యూనిస్ట్ వాళ్ళు వాళ్ళ పార్టీ ఆఫీసులు తెరుచుకుంటున్నారు. అది వింత, 2011 షట్ డౌన్ చేసిన కమ్యూనిస్ట్ ఆఫీసులు ఇప్పుడు తెరుచుకుంటున్నారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఆక్రమించేసినవి, అండ్ టీఎంసీ కూడా నిజం చెప్పాలంటే ఏం చేయగలరు వాళ్ళు దే ఇన్హెరిట్ మెస్డ్ అప్ సిస్టమ్. ఆ మెస్డ్ అప్ సిస్టమ్ని వాళ్ళు దాన్ని ఫైట్ చేయకుండా దాన్ని క్లీనప్ చేయకుండా సరే ఏదో ఒకటి గుంపులో గోవింద అనే టైప్లో వెళ్ళిపోయారు వాళ్ళు. సో దానివల్ల ఇప్పుడు నౌ ఇట్ ఇస్ కంప్లీట్లీ ఎక్స్ప్లోడెడ్. ఆ ఎక్స్ప్లోజన్లో ఇప్పుడు బీజేపీ వచ్చి ఒక మార్పు తీసుకొస్తుంది, బదలావ్ తీసుకొస్తుందని గట్టిగా నమ్ముదాం. సో బదలా గురించి మనం ఎక్కువ ఫోకస్ చేయకూడదు, బదలావ్ మీదనే ఫోకస్ చేయాలి. బదలా తీసుకోవాల్సిన మంచి తీసుకుంటారు, ఆ తీసుకునే టైం దాకా మనం అన్ఫార్చునేట్గా వెయిట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే ఆదిత్య గారు, మరి చూద్దాం. మరి ఈ విచారణలో ప్రస్తుతం అయితే పోలీస్ యాక్షన్లో ఉన్నారు. అమిత్ షా కూడా ఐ థింక్ దీని మీద పర్టికులర్గా ఇష్యూ మీద ఫోకస్ పెడుతున్నారు. విచారణలో తెలుస్తాయి దీని వెనక ఎవరున్నారు. టీఎంసీ మాత్రమే ఉందా, టీఎంసీ వెనకాల ఇంకెవరైనా మీరు అన్నట్టుగా పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉందా, సిఐఏ ఏమని ఇన్వాల్వ్ అవుతుంది, ఇవన్నీ కూడా మనకు లాంగ్ రన్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. వెంటనే తెలియకపోవచ్చు, బట్ డెఫినెట్గా ఇది ఒక పెద్ద ఛాలెంజ్. ఇది కొత్తగా ప్రభుత్వానికి చాలా పెద్ద సవాల్. ఇది దాన్ని సక్సెస్ఫుల్గా బాధ్యతను నిర్వర్తిస్తారని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిత్య గారు. మరి ఈ అంశానికి సంబంధించి మీ విలువైనటువంటి అభిప్రాయాలను తప్పకుండా తెలియచేయండి. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి హింసకు కారణం ఎవరు, టీఎంసీ మాత్రమేనా, టీఎంసీ నాయకుల వెనక మమతా బెనర్జీ వెనక విదేశీ శక్తులు కూడా ఏమైనా ఉన్నాయా, పాకిస్తాన్ ఐఎస్ఐ ఏమైనా ఉందా, లేకపోతే అమెరికా హస్తం కూడా ఏమైనా ఉందా, చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి మీ ఒపీనియన్స్ని తప్పకుండా తెలియచేయండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.